మంత్రి నటుడు సురేష్ గోపి లేటెస్ట్ మూవీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీకి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. జూన్ 27న రిలీజ్ కు సిద్ధమైన ఈ సినిమాకు సర్టిఫికేట్ నిరాకరించింది సెన్సార్ బోర్డు. ఏం జరిగింది? వివాదానికి కారణం ఏంటి? సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా? కేంద్రంలో పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న బీజేపీ నాయకుడు నటుడు అయిన సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ జానకి పాత్రలో నటించింది. సురేష్ గోపి లాయర్ గా కనిపిస్తున్నారు. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అన్ని వర్క్స్ పూర్తి చేసుకున్న జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ జూన్ 27 రిలీజ్ కి సిద్ధమైంది. ఈ మేరకు సెన్సార్ బోర్డు కోసం వెళ్లిన ఈ సినిమాకి బోర్డు సభ్యులు షాక్ ఇచ్చారు. సెన్సార్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. వివాదానికి తలెత్తేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికేట్ నిరాకరించడం వెనుక ప్రధాన కారణం ఈ మూవీలో హీరోయిన్ పేరు. కథ, కథనం, డైలాగులే కాదు, హీరోయిన్ పేరు కూడా వివాదం రేపింది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో జానకి అనే పాత్రలో నటించింది. లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి న్యాయం కోసం కోర్టు మెట్లెక్కుతుంది. ఆ కేసును వాదించే లాయర్గా సురేష్ గోపి నటించారు. కోర్టులో ఏం జరిగింది? జానకి న్యాయం జరిగిందా లేదా అన్నదే స్టోరీ లైన్. కోర్ట్ రూమ్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవడంతో ఈ మూవీ పైన మంచి అంచనాలే ఉన్నాయి. ప్రచారంలో భాగంగా రిలీజ్ చేసిన కంటెంట్ కూడా అంచనాలను మరింత పెంచింది. కానీ అనుకోకుండా జానకి పేరు వివాదమైంది. రామాయణంలో సీతాదేవికున్న మరొక పేరు జానకి. మహాపతివ్రతల్లో ఒకరైన సీతమ్మ మరో పేరైన జానకిని హీరోయిన్ కి పెట్టడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పైగా లైంగిక వేధింపులకు గురై కోర్టు మెట్లెక్కిన పాత్రకి జానకి పేరు పెట్టడం ఎంత మాత్రం సహించేదే లేదంటూ సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రధాన కార్యదర్శి దర్శకుడు ఉన్నికృష్ణ స్పందించి జరిగిన విషయాన్ని చెప్పారు. వాస్తవానికి ఈ సినిమా మే 22న సెన్సార్ పూర్తయింది. కేరళలో తిరువనంతపురం రీజనల్ సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికేట్ లభించింది. అంతా క్లియర్ అండ్ ఫిక్స్ అయిన తర్వాతే జూన్ 27 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే మే 23న ముంబై సెన్సార్ బోర్డు హెడ్ ఆఫీస్ నుంచి ఓ సమాచారం వచ్చింది. కథాకథనం ఓకే, కానీ టైటిల్, హీరోయిన్ పేరు మార్చాలనే సూచన వచ్చింది. ఈ మేరకు సెన్సార్ బోర్డు మూవీ టీమ్ కి ఆదేశాలు పంపించింది. దీనిపై ఫైర్ అయ్యాడు డైరెక్టర్ పద్మకుమార్. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు జానకి అబ్రహం. ఆయన ఇప్పటికే రీజనల్ సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఇది ఫీచర్ ఫిలిం కాబట్టి ముంబై కార్యాలయానికి పంపించారు. పేరు మార్చాలంటూ అక్కడి నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. జానకి అబ్రహం రిలేషన్ పట్ల వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టుందని మండిపడ్డారు. ఈ అంశంపై సురేష్ గోపి రియాక్షన్ ఏంటో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.